పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై తనదైన శైలిలో మాటల దాడి చేశారు ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. మతం ఏంటని అడిగి అమాయకుల ప్రాణాలు తీయడం సరికాదన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎవరు చేతులు కట్టుకొని కూర్చోబోరని తగిన సమాధానం చెబుతారన్నారు. పాకిస్తాన్ దశాబ్దాలుగా భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తోందని చెబుతూ ఇందుకు లష్కర్-ఏ-తోయిబాను ఉదాహరణగా పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలు ఐసిస్ దుశ్చర్యలను తలపిస్తున్నట్లు తెలిపారు ఓవైసీ. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉంటే ఏంటని ప్రశ్నించారు. పాక్ లో కూర్చుని పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారంటూ పాక్ నేతలకు అసదుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇచ్చారు. याद रखिए, अगर आप किसी मुल्क के अंदर जाकर मासूम लोगों को मारेंगे तो कोई भी मुल्क खामोश नहीं बैठने वाला है, चाहे हुकूमत किसी की भी हो। मगर इस तरह से आकर हमारी भारत की सरजमीन पर हमला करना और मजहब पूछकर किसी को गोली मारना, तुम कौन से दीन की बात कर रहे? तुम तो खवारिज से बदतर हो, तुम तो आईसिस के जानशीन हो जो हरकत की। మహారాష్ట్ర పర్భణిలోని ఈద్గా మైదానంలో వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ పై మరింత పదునైన విమర్శలు చేశారు. భారత్తో పాకిస్తాన్ను పోల్చుతూ ఏ విషయంలో భారత్తో పాక్ సరితూగగలదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఆయన. భారత్ సమయం కంటే అరగంట వెనకాల పాకిస్తాన్ ఉంటుందని చెబుతూ కేవలం అరగంట సమయమే కాదు, భారత్తో పోల్చుకుంటే అన్ని రంగాల్లో పాకిస్తాన్ సగం జీవితకాలం వెనుకబడే ఉందని సెటైర్లు వేశారు. చివరకు భారత్ తన రక్షణ శాఖ కోసం కేటాయిస్తున్న బడ్జెట్ అంతా కూడా పాకిస్తాన్ ఆర్థిక స్థితి లేదన్నది గుర్తుంచుకోవాలన్నారు. పాకిస్తాన్ కు వార్నింగ్ ఇస్తూ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. और जो लोग आज पाकिस्तान में बैठकर बकवास करते हैं, मैं उनसे कहना चाह रहा हूं कि आप भारत से आपका वक्त आधा घंटे पीछे है। अब जैसा यहाँ 6:15 हो रहे हैं, वहां पर 5:45 हो रहे हैं, मौरो आधा घंटा पीछे नहीं है, वो आधी सदी भारत से पीछे है। और ये बार बार ये गलत बात वहां के लोग करते हैं, अरे हमारे मुल्क का बजट जो है, तुम्हारे मुल्क का बजट हमारे मिलिट्री के बजट के बराबर नहीं है। तुम बराबरी करना तो दूर की बात,